లేదురా గర్ల్ ఫ్రెండ్ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే అనే అమ్మ ఒక్కదాన్ని వదిలేసాడమ్మా. అంటే హనీయే నచ్చిందా, ఇంకెవరు నీకు నచ్చరా? ఈ మధ్య నీ మీద కూడా ప్రేమలు వస్తుంది ఎందుకు ఇట్లా? ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే. హనీని సెట్ చేస్తా అన్నాను. అలా ముట్టకో అబ్బాయి, నీ ఫీలింగ్స్ వస్తాయి. ఫోన్ అరుతున్నట్టు వాడు ఒక కిటికీ వైపు చూసి, దీనికి పిక్చర్ ప్యాక్ అవుతున్నాయి. నాకు వీడియో పంపింది. స్పేర్గా ఉండిపోతావా? అంటే ఇంకెవరు నచ్చట్లేదా నీకు? ఎవరు కనిపించట్లేదా? ఎవరికేం కనిపించట్లేదు? జొమాటోలో ఆర్డర్ పెట్టా మా అబ్బాయి ఇట్లా వస్తాడు, వాడు అడుచుకుంటాడు. ఇదంతా కాదు, నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు అంటే నేను బాగోనా? బాగానే ఉంటాను, యావరేజ్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే. కూడా ఏంది కాదు నాకే చూడు. ఏంటి అని చెప్పమంటున్నా. ఇష్టం చూపించు ఏది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో మ్యాటర్ ఏంటో తెలుసా? కెమెరా ఎందుకు పట్టుకోమని తెలుసా? ఫస్ట్ నాకేం తెలుసు పట్టుకోమను. సో మ్యాటర్ ఏంటంటే, నేను మీ అన్నకు ఫోన్ చేసిన, అరే నాకు లేట్ అవుతుందిరా, నేను పికప్ చేసుకో, నీకు దండం పెడతాడు, చాక్లెట్ హనీ నెంబర్, నీకు హనీని చెక్ చేస్తా అని చెప్పిన. అంత మంచిగా చెప్పినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వచ్చేస్తాడు అన్న. ఏం చేసింది తెలుసా? 2 గంటలు వెయిట్ చేయించి పికప్ చేసుకోగా, నువ్వు క్యాబ్ లో వచ్చేసేయి, నాకు చిన్న పని ఉంది, నువ్వు క్యాబ్ లో వచ్చేసి అని చెప్పి వదిలేసాడు. తేలేడు. సో సరే అని చెప్పి వదిలేసాను నేను. కానీ ఎందుకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి, ఇట్లా పడితే గొడవ పట్టాలి, ఇవన్నీ ఇట్లా రక్కాలి అని అనిపిస్తుంది. గొడవ పడాలి. దాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ముందు రాదు, అమ్మ నన్ను కొట్టకపోతే రాదు. ఓ బంద్ చేయ అక్క, పెద్దక్క. హాయ్. మూతికి అప్పుడే లే ఒకసారి లేదురా. గర్ల్ ఫ్రెండ్ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల. ఎక్కువ చేయకు, నీకు అంత సీన్ లేదు. ఫస్ట్ గర్ల్స్ ఫీల్ అవుతారు. అబ్బా ఏంటి ఎవరు ఫీల్ అవుతారు? ఇదంతా కాదు, నువ్వు నిన్న పికప్ ఎందుకు చేసుకోలేదు? నేను మాట్లాడుతున్నా, అది మాట్లాడు ఫస్ట్. ఏంటి నిన్న ఎందుకు పికప్ చేసుకోలేదు? యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ నేను అనుకుంటున్నా, ఎయిర్పోర్ట్ నాది. యాక్చువల్ గా నీ పక్కన ఎవరో అన్ని తెలుసుకో, అన్ని అబద్ధాలు కాసి. ఇది ఒక్కతే కూర్చొని కాఫీ తాగుతుంది, దీనికి బిల్లు కట్టడానికి పైసలు ఎక్కడ అని పిలిచింది, క్యాబ్ కి ఇవ్వరు ఎక్కడ అని పిలిచింది. అయ్యో దుర్మార్గుడు, నా దగ్గర పైసలు లేవా? సరే బ్యాలెన్స్ నేను తాగినా కాఫీ ఒకటే. హనీ అన్ను, హనీ అన్ను, హనీ హనీని సెట్ చేస్తా అన్నాను. అలా ముట్టకో అబ్బాయి, నీ ఫీలింగ్స్ వస్తాయి. దూరం పెట్టి గ్యాపీ అన్నీ కాదు, పికప్ చేసుకో. ఆడపిల్లని కదా, ఆడపిల్లని కదా, మళ్ళీ ఒక్కడిని ఇట్లా వస్తా. నువ్వు ఒక్కడి రాకుండా 10 మందిని తీసుకుని రానికి కంపెనీ ఉండాలి పక్కన. అమ్మా ఏంది అమ్మా, అమ్మ ఒకసారి రామా, మా రామా ఒకసారి. మా ప్రియ గిఫ్ట్ వచ్చింది. ఏంటది? అమ్మ అమ్మ ఒకసారి రామా, అమ్మ ఒకసారి రామా, అమ్మ నువ్వు రామా. కాదమ్మా, నిన్న ఒక్కదాన్ని ఆడపిల్లని, నేను శ్రీలంక నుండి వస్తున్నాను రా, నాకు ఎవరు పికప్ చేసుకోవడానికి ఎవరు లేరని చెప్పి కాల్ చేసినామా. వాడు ఏం చేశాడు తెలుసా? వస్తున్నా అని చెప్పి 2 గంటలు వెయిట్ చేపించాడమ్మా అక్కడ. ఇప్పుడు రాను అని చెప్తే క్యాబ్ బుక్ చేసుకున్నాడు నాతో కూడా. అమ్మా యాక్చువల్ గా మనం ఎందుకు వెళ్తామన్నాం అంటే, ఇది దీని పక్కన హనీ ఉందని చెప్పింది. ఇది ఒకటే చీమమోహం వేసుకుని ఉంది, దీనికోసం ఎవరు పోతారా దూరం? ఒక్కదాన్ని అమ్మా, ఒక్కదాన్ని వదిలేసాడమ్మా. అంటే హనీయే నచ్చిందా, ఇంకెవరు నీకు నచ్చరా? ఈ మధ్య నీ మీద కూడా ప్రేమలు వస్తుంది ఎందుకు ఇట్లా? ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అట్లా కళ్ళతో చూడకు, ఉట్టే పడిపోతాడు తిరుగు.
అమ్మ చూడమ్మా ఎందుకు పికప్ చేసుకోలేదు అది అడుగుతున్నా నేను. ఇప్పుడు పికప్ చేసుకుంటా పో, మళ్ళీ ఎయిర్పోర్ట్ పో పో, పోయి ఫోన్ చేయి వస్తా. ఎయిర్పోర్ట్ పోమంటున్నా, మళ్ళా పికప్ చేసుకో. ఓహో కామెడీ చేస్తున్నావా? అప్పో అంటే ఇప్పుడు అట్నుండి క్యాబ్ వస్తా అని చెప్పాలి. అమ్మ కొడుతున్నాడు అమ్మా, కుంపు అన్న ఏమైంది? నన్ను కొడుతుంటే మా విస్కీ అరుస్తున్నాడు. విస్కీ కడుతుంది తెలుసా? అజ్జి కొట్టేటప్పుడు ఎవరు రాదంటున్నాడు. ఎందుకు పికప్ చేసుకోలేదు చెప్పు. ఎందుకు చేసుకుంటారే? ఎందుకు చేసుకోరా? కొట్టుకో. జీతగానా? జీతం ఇస్తున్నావా? అమ్మ చూడమ్మా. సరే జీతం అదే ఈ నెల జీతం మాకు. ఏ హాంకాంగ్ ఏదైతే చూసి జీతం ఇస్తలే కానీ దీనికోసం పోవాలి. అమ్మ వీడు పెట్రోల్ కూడా నేనే కొట్టిపించాను అమ్మా, డబ్బులు వేయించుకున్నాడు పెట్రోల్ లేదని చెప్పి. డబ్బులు వేపించుకుని పెట్రోల్ కాదు నాకు. సన్నా దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్నా దిగిందంటే టించక్. అమ్మా నాకు పికప్ చేసుకుంటానని చెప్పి 5,000 వేయించుకున్నాడు అమ్మా. 5,000 ఇచ్చినట్టు చూపి. నేను నీకు ఇప్పుడు చూపిస్తాను నీ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ ఎంత చూపిస్తాను, వీడి దగ్గర నుండి వస్తుందో నా దగ్గర నుండి వీడికి వెళ్తాడు. యాక్చువల్లీ ప్రియా క్యాష్ ఇస్తుంది కదా, సో నేను ఫోన్ పే ఇప్పుడు కూడా పాకెట్ లో క్యాష్ ఉన్నాయిరా. నా దగ్గర క్యాష్ దొంగతనం చేశాడు వీడు. దొంగతనం మా బుద్ధి కాదు. ఏమన్నావు కాదు పొద్దున తస్తరించుకుంటాను. లేట్ అయ్యి వచ్చినప్పటికి లేట్ అయింది. అరే ఆకలి అవుతుందిరా నాకు ఇడ్లీ తీసుకుని రాదా అంటే 1000 రూపీస్ ఇవ్వే అని చెప్పాడు. 1000 రూపీస్ ఇచ్చానా? ఏం తీసుకొచ్చావా? ఏమైనా తీసుకొచ్చావా? నిజం చెప్తా. చెప్పు. నేను జిమ్ కి వెళ్ళాలి, నాకు ఫోన్ పే అయితే లేదు, ఇప్పుడు కార్ లో పెట్రోల్ లేదే, మన క్యాష్ ఉన్నాయా అంటే 5,000 కావాలంటే వద్దు, నేను అంత పెద్ద మనసు వద్దు, 1000 రూపాయలు చాలన్నా 2 కాగితాలు ఇచ్చింది. ఇది నిజం. ఒకవేళ చిల్లర మిగిలితే నేను అది తెస్తా. వర్షం పడుతుంటే నేనే వద్దన్న బండి మీద. అమ్మా జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టచ్చు కదమ్మా ఇడ్లీ. టిఫిన్ వద్దలే, నేను జిమ్ కి వెళ్తాంటే వద్దన్న. టిఫిన్ తీసుకొస్తానని చెప్పాడమ్మా వాడు నాకు. జొమాటోలో ఆర్డర్ పెట్టా, మా అబ్బాయి ఎట్లా వస్తాడు వాడు అడుచుకుంటా. ఇదంతా కాదు, నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు అంటే నేను బాగోనా? బానే ఉంటాను యావరేజ్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే. మా యావరేజ్ గా అంటాను. బాగానే వస్తున్నావు. సరే నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడా? అంటే అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఫీల్ అయ్యి ఎవరు నాకు ప్రపోజ్ చేయట్లేదురా. ఏంట్రా ఏంటి అమ్మ కొడుతున్నాడు, అమ్మ కొడుతున్నాడు. మీ చెల్లెని వీళ్ళరా ఫస్ట్, మీ చెల్లెని వీళ్ళు. ఏ చెల్లి అజ్జు చెల్లె ఇట్రా నువ్వు ఫస్ట్ పిలువురా మీ చెల్లెని. దా అమ్మ చెల్లమ్మ దా. మీ చెల్లి వచ్చింది. మీ చెల్లి ఏమంటే మా అన్న శ్రీరాముడు ఏకపతి వ్రతుడు అంటావు కదమ్మా. కాదు మా అన్న మంచోడు, జోలికి పోడు, ఏ అమ్మాయి జోలికి పోడు. అమ్మాయి మా అన్న దగ్గరికి వస్తాడు. ఎట్లా వచ్చింది అమ్మాయి? ఎవరు అంత లేదు, నీతో కొట్లాట నేను దూరంగా ఉన్నా. చేతులు వేస్తున్నా. నేను ఎప్పుడు వేసాను అబ్బాయి? చూడు వచ్చిందా అవి అందుకే బయటికి పంపిరా అని చెప్తున్నాను. కావాలని వస్తుంది ఎక్కడ పడితే వచ్చింది. చూడు వాసన మస్తుంటది కదా. ఎవరు ఆ చుట్టకే బాగోదు, ఎడితే ఇంకా బాగోదు. 500 కావాలా? ఎందుకన్నా ఇప్పటిదాకా అమ్మాయి జోలికి పోనని మళ్ళీ పోతున్నావా? ఇప్పుడు మొగరాయుడిది ముట్టుకోవడానికి ఛాన్స్ తీసుకుంటున్నాడు. మీ అన్న ఎంత ఇది తెలుసా? తమ్ముడు అంటావు చూడు. నిజంగా అన్న తమ్ముడు అవుతాడు తెలుసా నా పక్కన నుంచి అన్న. సరే మీ తమ్ముడు, సరే మీ అన్న వచ్చి నాకేంట్రా బాబు ఈ కర్మ. నాకు కూడా ఏంది కర్మ నాకు చూడు. ఏంటి అని చెప్పమంటున్నా. ఏది నాపై ఇష్టం చూపించు, ఏది అమ్మ వీడి గ్యాప్ లో ఐ లవ్ యూ అంటున్నాడు. అని చెప్పమంటుందే. నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోవట్లేదు. మీ రూమ్ కి వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నా ఎందుకు? లేదమ్మా ఈరోజు షూట్ ఉందంటే వచ్చాను. నిజం నేను చెప్పాలా అది చెప్తే మళ్ళీ ఏదో అమ్మా నిజం చెప్పాలంటే ఒకటి గుర్తొస్తుందమ్మా. మన టీషర్ట్ స్టోరీ అయింది కదా, అది చూసినప్పుడు భయం అవుతుంది. నేను నైట్ వచ్చినామని నేను ఎందుకు బాగోలే ఆడపిల్ల ఏం కాదే
ఆయన ఇక్కడ మొన్న ఒక రోజు అమ్మ వాళ్ళ రూమ్ పోయింది. అయితే ఏమైంది తెలుసా, వాళ్ళ విస్కీ ఉంది కదా వీళ్ళ కుక్క, ఆ డోర్ కాడ నుంచి బాబా అంటే ఈమె వీడియో తీసి మా అందరికి పెట్టి చూడండి కింద కింద దయ్యం ఉంది అనుకుంటా, అందుకే విస్కీ గారు చూసి భయపడుతున్నాను. మాకు మొన్న భయపడితే మీరు వెళ్ళి తీసుకొచ్చి ఓకే. ఇప్పుడు నిన్న నైట్ వచ్చింది, సరే పోనీ ఆడపిల్ల మనం కూడా పంపించడం కరెక్ట్ కాదని నేను కూడా ఏం మాట్లాడలేదు. వీడే రమ్మడాడమ్మా, షూట్ ఉందని. ఇక్కడ నైట్ షూట్ ముగ్గురు రమ్మంటే వస్తావానే? ఏ చీచి అలా అమ్మ. అరే ఏం చేస్తున్నారు నన్ను? ఏంది మా మీద దొక్కుతుంది? లేదు guys, మా ఇంట్లో అమ్మా ఇది ఏమన్నది? అమ్మ నిజం చెప్పాలా, నేను ఇంట్లో ఏం కుక్ చేసుకోలేదు. అయితే వీడేమన్నాడంటే అమ్మ నీ కోసము బెండకాయ చేసింది, నువ్వు వచ్చి తినేసి వెళ్ళిపో అని అంటే, అబద్ధం. అప్పటికి వంట చేస్తులే కానీ ప్రియకు వస్తా అన్నది అన్నది, నువ్వు వచ్చి ఇక్కడే ఉండవు నాకే తినేసి చెప్పు, రీజన్ చెప్పండి. మా విస్కీ గారు రాత్రి 12 లేసి బాబు అని అరుతున్నాడు వాడు ఒక కిటికీ వైపు చూసి. దీనికి పిక్చర్ ప్యాక్ అవుతున్నాయి. నాకు వీడియో పంపింది. సరే నువ్వేం భయపడకు, ఇక్కడ మౌని చెల్లి ఉంది ఇక్కడికి రా పడుకోవాలి అని చెప్పాను. అంతే. అందుకే మౌని దగ్గరనే పడుకున్నాను. అయితే ఇట్లా ఇట్లా కూడా అన్నది, నాకు నేను చూడాలనిపిస్తుంది ఇట్లా అంటే. సరే ఏంటి నేను నిన్నెందుకు చూస్తాను అబ్బాయి? మెసేజ్ చూపిస్తే చూపిరా, చూపి. అయ్యా నాకు 24 hours డిలీట్ Guys, అయిపోతాయి. ఇగోండి. అయ్యే మా నాకు తెలిసే. అన్న ఫోన్ చూసి అన్న నువ్వు చూస్తావు. వాళ్ళ రూమ్ లో దింపేసి వచ్చేసాయి. అప్పుడేనా? ఇప్పుడే అప్పుడు కాదు, ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నా అమ్మా? సాయంత్రం దింపాను. 2 అవుతుంది. ఏది? కార్ వచ్చు దింపడానికి ఎందుకు? కనకొడుతుంది ఎందుకు? రేపు ఉగాది సరేలే ఏం పోతలే కానీ. దోస్త్ మమ్మీ, నా దోస్త్ ఇది. దోస్త్ అయితే అంత పట్టుకుంటావా? పెళ్లి చేసుకోవాలి, చేపించేసమ్మా. ఒక పీడ పోతుంది అన్న దగ్గర నుంచి వెళ్ళి. ఏం కళ్ళని హనీ కళ్ళు కూడా ఇట్లా ఉండే. ఇవి వదిన అవుతుంది, హనీ అవ్వదు, ఫ్రెండ్ అవ్వదు. ఎవరు ఈమె? ఇది ఎప్పుడు అయింది మధ్యలో? మా అక్కన్నకు పెళ్లి చేసుకుంటావా? అరే లాజిక్. బావగారు, బావగారు, మరిది గారు. ఫస్ట్ హనీని పోయి కలుసుకుందాం, మమ్మీ మూడుతో మాట్లాడుతుంటున్నా. హనీకి పెళ్లి ఆల్రెడీ, ఆ అబ్బాయి తనకి నిజం చెప్పాలి అమ్మ, ఉన్నది చెప్పాలంటే హనీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. వాళ్ళు ఇద్దరు ఇంకొక 1.5 year లో పెళ్లి అయిపోతుంది. లేదే చిట్టి చిలకమ్మ. స్పేర్ పెట్టుకోను అంటే స్పేర్ గానే ఉండిపోతావు. అంటే ఇంకెవరిని నచ్చట్లేదా నీకు? ఎవరు కనిపించట్లేదా? ఎవరికేం కనిపించట్లేదా? ఏది నాపై ఇష్టం చూపించు, ఏది నాకు ఇదంతా ఓకే గానీ ఉల్టా టీ షర్ట్ ఎప్పుడు మారిందిరా? వాడి జీవితమే ఎంత మాట్లాడమ్మా. ఏం చేస్తున్నాడో వాడికే ఇది అర్థమైంది. జీవితమే కరెక్ట్ లేదు. లేదు అట్లా అనకమ్మా, వాడు మంచోడమ్మా. గోపాలకృష్ణుడు అయిపోయాడు. ఓ నేను ఉన్నాను రా, నువ్వు తల్లి 5,000 కొట్టుకుంటా. సిగ్గులేనోడా. అమ్మ చూడమ్మా, 5,000 కిడ్నీ అమ్మేదమ్మా ప్రియ. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కి ఏం తాగదు, ఏం చెయ్యదు. మస్తు వస్తే ఎంత అమాయకంగా ఉంటాడమ్మా, బాగుంటాడమ్మా. 5,000 కొట్టుకుంటానే. 5,000 ఇస్తాడే నీకు ఇవ్వనా? ఇప్పుడు కెమెరా ముంగల కొట్టు, నువ్వు పెద్ద మంచి బీజం. సరే నేను మొత్తం అవన్నీ చూపాను. అవన్నీ చూపిస్తాను. 5,000 కొడుతున్నా. ట్రాన్సాక్షన్ అజయ్ ట్రాన్సాక్షన్ అంత ఇక్కడ చూపిస్తాను. అరే గాయస్ ఇప్పుడు క్యాష్ తెచ్చేసారు. ఇప్పుడు కూడా 1,000 రూపాయలు ఫోన్ పే కొట్టమని క్యాష్ ఇచ్చింది. వెయ్యావి 400. 500 అనుకుని 200 ఇచ్చినట్టున్నారా? మరి బుద్ధిగా 1,000 రూపాయలు ఇచ్చిన 1,000 తీసుకోలేదు. నాకు నిద్ర మొత్తం అర్థం కాలే. ఏంటి సో గైస్ ఇగో మీ కళ్ళ ముందు నేను వీడికి డబ్బులు తీసేసి ఫోన్ పే కొడతా ఇప్పుడు. ఆ డబ్బులు ఫస్ట్ ఏంది 200 కాక కెమెరా ఉంది, ఇజ్జత్ పోతుంది అంటుండే. తీసుకుంటా కాదు నేను తీసుకుంటా. ఇద్దరు పోతే నువ్వు 1,000 రూపాయలు అడిగినా ముందు అది మరి అంటే ఒకటి ఇస్తా. ఎట్లా సార్ 5,000 అడిగిన మా అన్న ఇద్దరు పోతుంది 400. ఏం కాదు, అది అరే కట్ చేసి అడుగు ఉంటది. ఓకే 100 రూపాయలు బొక్క అయితే 100 రూపాయలు. నువ్వు అన్ని మర్చిపోతానంటే ఇగో ఇవి కూడా ఇస్తాను, ఇగో ఇవి కూడా ఇస్తాను రా. మొత్తం కట్టలే వస్తున్నాయి. ఇక అన్నీ కోసం దిగొచ్చిన దేవత నీ కోసం నేనెంత వేచా
ఆ 400 ఇచ్చేసాను వద్దు మనకి. హాయ్ ప్రియా హనీ ఎవరు? వీడియోలో రికార్డ్ అవుతున్నా ఏమనుకుంటారు తెలుసా? ఏ మనకన్నా డబ్బుల కోసం అమ్మాయిని వదిలేసాడని అనుకుంటారు. లేదు, మనకు డబ్బులు ఇవి- యాక్చువల్లీ నాకు ఫోన్ పే కొడతాను. ఏం చూస్తున్నావే గలీజ్ గలీజ్గా పిచ్చి పట్టిందా? ఆడాలేగా కొట్టుకో, మరి పైసలు ఇచ్చి చూస్తున్నావు 200 ఇవ్వాలి. ఏవి 200 అదే 500. 200. సరే గాయస్. ఏయ్ అది కాదే డబ్బులు. అమ్మ టీ షర్ట్లు డబ్బులు పెట్టుకున్నాను నేను ఇట్లా చూసానమ్మా. సరే తీసుకో. ఇది కట్ చేసుకురా, ఇది కట్ చేసి ఇచ్చినట్టు కట్ చేసుకో. ఇది కూడా కట్ చేసుకోరా. ఎందుకు కట్ చేసుకుంటారు? ఇయ్యి పైసలు ఇస్తానుగా. నువ్వు హనీ మర్చిపోనన్నావు. ఆబోద్దు నా 1000 రూపాయలు హనీ మర్చిపోతానే. పెట్రోల్ ఏ నీకు హనీ తప్ప ఇంకెవరు కనిపించట్లేదా? నువ్వు కనిపిస్తున్నావుగా మా అన్నమ్మ గారి దేవతలా. అది ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేశాను రా. 2 years బ్యాక్ ఓన్లీ ఐ రిజెక్టెడ్ హిమ్. నాకు టేస్ట్ ఉంది. ప్రియకన్నా బాగున్నాను ఎవరు? నువ్వు ప్రియా అమ్మాయి అమ్మా, నేను అబ్బాయి. అబ్బాయి అయితే అమ్మాయి కాదు. సరే ఎవరైతే అందం అందమే కదా. అవును, ముక్కు ఇక్కడ తెచ్చినావు. పెంగ్విన్ ముక్కు. ఏ ముక్కనా? పెంగ్విన్ ముక్కు. పెంగ్విన్ అంటే నడుస్తా. మంచి ప్రదేశంలో ఉంటది. మర్చిపోయినా హనీ. ఏంది? సో గైస్ అజయ్ నీకు నిజం చెప్పాలంటే అజయ్ నాకు ప్రపోజ్ చేశాడు గైస్. నేను అందరికి చేస్తా ప్రపోజ్, నీకే కదా పడ్డదా? ఓకే నేను వెళ్తున్నా. మా అన్న ఏం అవసరం లేదు. సో గైస్ అజయ్ వరస్ట్ వెనకాల. ఒక్కసారి తెచ్చిస్తుందే పిచ్చా, మర్చిపోయావు. నీ అమ్మ మా ఇంటి పైసలు మర్చిపోతే ఎట్లా? తీసుకో బ్యాగ్. బరువు నేను తెచ్చిస్తాము కిందికి. ఈరా ఈరా కింద మీద పడుతున్నావు కదా. అగ్గో గాయస్, బ్యాగ్ తీసుకొని ఇట్లా వచ్చి తీసుకో. అంత లేదు. నేను తెచ్చిస్తాపా. ఎందుకు ఇట్లా ఇవ్వచ్చు కదా? లేదు, నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా. ఎందుకు అసలు? డ్రెస్ వేసుకున్నా సంఖ్యలో పోతుంది. మా అన్న ఎన్ని వేసుకున్నాడో డ్రెస్సులు అమ్మ. అమ్మా అమ్మ 70,000 పర్స్ అమ్మ. 70,000 ఏమో కోటి 50 రూపాయలు. అది ఎంత బాగా ఉంటుంది తెలుసా అన్న? సో గైస్ అజయ్ వరస్ట్ ఫెలో అయితే కింద వరస్ట్ ఫెలో అని పెట్టండి. అజయ్ ప్రియా నచ్చితే అజయ్ ప్రియా అని పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్.